హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 28వ తేదీ ఈ నెల అనగా నేడు కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో నిర్వహించబడింది. ఈ కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక శుభవార్త తెలియజేశారు. వారికి డిఏ పెంపుదల చేయడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 2025 జనవరిలో రావాల్సినటువంటి డిఏని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వారికి 2% డిఏని పెంపుదల చేశారు. ఈ 2% డిఏ కూడా 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం బేసిక్ పేలో 53% ఉన్నటువంటి డిఏని 2% పెంచి 55% చేశారు. దీనివల్ల దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు 48,66,000 మంది ఉద్యోగస్తులకి, అదేవిధంగా పెన్షనర్లకి ఒక 66 లక్షల మందికి ఉపయోగం ఉంటుంది. ఈ డిఏ డిఆర్లు 2025 జనవరి నుంచి అమలులోకి వస్తాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఇంకా 3 డిఏలు రావాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది. 2024 జనవరి, 2024 జూలై మరియు 2025 జనవరి డిఏలు రావాల్సినటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా డిఏని అనౌన్స్ చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి డిఏ అనౌన్స్ చేస్తారనేటువంటి ఆశ ఉంది. మరి వేచి చూద్దాం. మిత్రులారు, ఇప్పటివరకు అజయ్ కాలమని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.